హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ మా ఆయన అటుకుల ప్యాకెట్ తీసుకొచ్చి పిల్లలకి పోహా చేసి పెట్టు, అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది, పిల్లలకి చాలా మంచిది, నీకు రాకపోతే యూట్యూబ్లో చూడు ఎలా చేయాలో అన్నారు. ఇంకా నాకైతే వీకెండ్స్ తప్ప వర్కింగ్ డేస్ అసలు మార్నింగ్ ఖాళీ ఉండదు. మార్నింగ్ 9కే లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పిల్లోని స్కూల్కి పంపించాలి. సో నేను ఈరోజు పిల్లోడికి హాలిడే అని చెప్పి ఈరోజు ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసా. ఫస్ట్ టైం కానీ చాలా బాగా వచ్చింది. నేను ఎక్కువ టైం పట్టిద్దేమో అనుకున్నాను కానీ వితిన్ 10 minutesలో అయిపోయింది. ఇక్కడ నేను 2 కప్పులు అటుకులు తీసుకొని 2 times వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత అస్సలు అందులో వాటర్ లేకుండా ఒక జల్లెడ తీసుకొని వడబెట్టుకున్నాను. వడబెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ మనం అటుకులు వాష్ చేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకుంటే వాటికి బాగా పట్టిద్దని చెప్పి నేను అలా చేశాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 tablespoon పోపులు, కొంచెం పల్లీలు యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వీటిని ఒక 5 minutes వేయించుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అటుకుల్లో సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 times కలిపి కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసి పక్కన పెట్టుకున్న అటుకులు వేసేసి 5 నిమిషాలు కలిపేసానండి. అయిపోయింది. వితిన్ 10 minutesలో పోహా రెడీ అయిపోయింది. సీరియస్లీ చూడటానికే చాలా బాగా అనిపించింది. టేస్ట్ చూస్తే ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా బొడ్డోడు అయితే తినడానికి రెడీ అయిపోయాడు. వాడికి నచ్చినట్లుంది, బాగానే తిన్నాడు. బాగుందని చెప్పి ఇట్లా చూపిస్తున్నాడు. ఫైనల్లీ నేను చేసిన పోహా ఇంట్లో అందరికీ నచ్చింది. నేనైతే ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. అటుకులతో చేసిన స్వీట్ తిన్నాను. నాకు అటుకులతో చేసిన స్వీట్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అటుకులతో చేసిన స్వీట్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.